క్యాన్సర్స్ అనేవి 2 విభాగాలుగా డివైడ్ చేసుకోవచ్చండి. లైక్ సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్ అండ్ లిక్విడ్ మ్యాలిగ్నెన్సీస్. సో లిక్విడ్ మ్యాలిగ్నెన్సీస్ అంటే గనక బ్లడ్ లుకీమియాస్ ఇలాంటి బ్లడ్‌కి సంబంధించిన క్యాన్సర్‌ని లిక్విడ్ మ్యాలిగ్నెన్సీస్ అంటాం. సో వీటికి యూజువల్ మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది కీమోథెరపీ ఉంటది. నెక్స్ట్ సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్ అనే దానికి యూజువల్‌గా మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది సర్జరీ ఉంటది. సో సర్జరీ పేషెంట్‌కి ఎప్పుడు అవసరము అంటే గనక ఎర్లీ స్టేజ్‌లో ఉంటే గనక లైక్ స్టేజ్ 1, స్టేజ్ 2 ఎర్లీ స్టేజ్‌లో ఉంటే గనక మనం డైరెక్ట్‌గా అప్‌ఫ్రంట్ సర్జరీ చేస్తాం. ఇన్ కేస్ ఒకవేళ అది అడ్వాన్స్డ్ స్టేజ్ ఇందాక చెప్పిన విధంగా స్టేజ్ 3లో అలా ఉంటే గనక మనం కొంతవరకు నియోఅడ్జువెంట్ కీమోథెరపీ కానీ సార్లు నియోఅడ్జువెంట్ రేడియోథెరపీ కానీ అలా ఇచ్చి కొంత డౌన్ స్టేజ్ చేసి సర్జరీ చేసేటటువంటి స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు సర్జరీ అనేది ఆఫర్ చేస్తాం. సో సర్జరీ అనేది లైక్ 3 విధాలుగా చేయొచ్చు. ఫస్ట్‌ది కన్వెన్షనల్ ఓపెన్ సర్జరీ. కన్వెన్షనల్ ఓపెన్ సర్జరీ ఏంటి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్డామెన్‌లో ఏదైనా క్యాన్సర్ ఏదైనా ఉంది. సో పొట్ట నార్మల్‌గా ఓపెన్ చేసి దానిలో ఉన్నటువంటి ఎక్కడైతే క్యాన్సర్ వచ్చిందో అది తీసేసి మళ్ళీ క్లోజ్ చేయటం. సో ఇది ఓపెన్ సర్జరీ, కన్వెన్షనల్ సర్జరీ. నెక్స్ట్ ఉన్నటువంటి అడ్వాన్స్‌మెంట్ లాప్రోస్కోపిక్ సర్జరీ. లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏం చేస్తామంటే గనక చిన్న చిన్న హోల్స్ పెట్టి దానిలో నుంచి ఇన్‌స్ట్రుమెంట్స్ పంపించి దాని ద్వారా మేము సర్జరీ చేస్తాం. సో ఈ లాప్రోస్కోపిక్ సర్జరీకి, ఓపెన్ సర్జరీకి చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి. సో లాప్రోస్కోపిక్ సర్జరీ చేయడం ద్వారా ఇట్ ఈస్ మోర్ కాస్మెటిక్ అండ్ పేషెంట్‌కి చాలా ఎర్లీగా మొబిలైజ్ అవ్వగలుగుతారు. కాంప్లికేషన్స్ తక్కువ, పేషెంట్‌కి నొప్పి తక్కువ అండ్ పేషెంట్ 1 or 2 డేస్‌లో డిశ్చార్జ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో లాప్రోస్కోపిక్ సర్జరీ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇదివరకు లైక్ ఓపెన్ సర్జరీ చేసిన దానికి ఒక 7-8 రోజులు రికవరీ టైం పడితే గనక లాప్రోస్కోపిక్ సర్జరీలో జస్ట్ 1 or 2 డేస్‌లో ఎటువంటి నొప్పి లేకుండా చాలా కంఫర్టబుల్‌గా నెక్స్ట్ రోజు నుంచే లేసి నడిచే విధంగా కూడా లాప్రోస్కోపిక్ సర్జరీ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్‌గా ఉన్నటువంటి అడ్వాన్స్‌మెంట్ అనేది రోబోటిక్ సర్జరీ. సో రోబోటిక్ సర్జరీలో మనం సేమ్ ఇదివరకట్లాగానే లాప్రోస్కోపీ విధానం లాగానే చిన్న హోల్స్ వేసి దాని నుంచి ఇన్స్ట్రుమెంట్స్ పంపించి ఆ ఇన్స్ట్రుమెంట్స్ని రోబోటిక్ ఆర్మ్స్ అనే వాటికి కనెక్ట్ చేస్తాం. ఈ రోబోటిక్ ఆర్మ్స్ని మ్యానిపులేట్ చేసేది సర్జనే. సో ఒక కన్సోల్ లైక్ స్క్రీన్ ముందు కూర్చొని ఒక ఆపరేటింగ్ సర్జన్ ఫింగర్స్ మూవ్ చేయటం ద్వారా మనం ఆ రోబోటిక్ ఆర్మ్స్ని మనం మ్యానిపులేట్ చేయగలుగుతాం. సో ఈ రోబోటిక్ ఆర్మ్స్ని మ్యానిపులేట్ చేయడం ద్వారా రోబోటిక్ సర్జరీ అనేది చేస్తాం. సో ఈ రోబోటిక్ సర్జరీ అడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక లైక్ సర్జన్కి అయితే కనుక బెటర్ విజన్ లైక్ 7 to 10 times మ్యాగ్నిఫికేషన్ అనేది ఎక్కువ ఉండటం వల్ల అతి చిన్న నరాలని అతి చిన్న బ్లడ్ వెజల్స్ని వాటన్నిటినీ కూడా ఐడెంటిఫై చేసి ప్రిజర్వ్ చేయగలుగుతాం. సో వీ కెన్ ఆపరేట్ వెరీ ప్రిసైజ్లీ అండ్ ద క్వాలిటీ ఆఫ్ సర్జరీ, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ with less complications, with less pain and early enhancement, early mobilization. పేషెంట్ కూడా 1-2 రోజుల్లో రికవరీ లైక్ కంఫర్టబుల్గా లెగిసి నడుస్తా ఎటువంటి నొప్పి కూడా లేకుండా లైక్ 1 or 2 డేస్లో డిశ్చార్జ్ చేయగలిగేటటువంటి స్టేజ్కి కూడా మనం తీసుకెళ్ళచ్చు. అండ్ క్వాలిటీ ఆఫ్ సర్జరీ అనేది కానీ మ్యాగ్నిఫికేషన్ అనేది బాగుండటం ద్వారా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేసేదానికి అవకాశం ఉంటుంది రోబోటిక్ సర్జరీ ద్వారా.